అయితే ఈరోజు ఒకటి మీరు కూడా ఆలోచన చేయాలి. మనమేమో శుభమాని ఇవాళ తెలంగాణ వచ్చిందని మంచిగా పనిచేసుకుంటున్నాం. కానీ ఈ తెలంగాణ తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఇంట్లో శుభమని పెళ్లి పెట్టుకుంటే కూడా ముక్కులో పుల్ల పెట్టుకొని దుమ్మిండట. ఈ తెలంగాణ తెలుగుదేశం వాళ్ళ కథ గట్టే ఉన్నది. ఏరువాడ్డం తెలంగాణ తెచ్చుకున్నాం. ఎందుకు తెచ్చుకున్నాం? తెలంగాణ నీళ్ల కోసం తెచ్చుకున్నాం. గా నీళ్ళు వస్తే బతుకుతామని తెలంగాణ తెచ్చుకున్నాం. ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణిగా మార్చాలని రీఇంజనీరింగ్ చేసి సముద్రంలో కలుస్తున్న గోదావరి నీళ్లను కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 2 టీఎంసీలు తెచ్చి ఈ కరీంనగర్ జిల్లాను ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చి సస్యశ్యామలం చేసే ప్రయత్నం ఇవాళ మనం చేస్తున్నాం. కానీ ఇక్కడ ఉండే ఎల్ రమణ, తెలంగాణ తెలుగుదేశం నాయకుడు ఎల్ రమణ ఏమంటుండంటే, నువ్వు ప్రాజెక్ట్ ఎట్లా కడతావు, మా చంద్రబాబు నాయుడు అనుమతి ఉందా అంటుండు. ఏరు పడ్డాక కూడా చంద్రబాబుని అడిగట మనం కట్టుకోవాలన్నట. ఇది ఎక్కడి కథనే వీళ్ళది. చంద్రబాబు నాయుడు ఏమో దీనికి నా అనుమతి లేదు, ఈ ప్రాజెక్ట్ ఆపాలని కృష్ణా బోర్డుకు గోదావరి బోర్డుకు ఉత్తరం రాస్తున్నాడు. ఢిల్లీలో కంప్లైంట్ చేస్తున్నాడు, సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నాడు. సరే చంద్రబాబు అంటే ఆంధ్రబాబు అంటే అంటాడన్నాం. ఈ ఎల్ రమణ ఎట్లంటే నాకు అర్థం కాదు. ఈ తెలంగాణ తెలుగుదేశం నాయకులు ఈ కరీంనగర్ గడ్డ మీద పుట్టిన వాళ్ళు కూడా ఇంకా ఆంధ్రబాబు అనుమతి తీసుకొని ప్రాజెక్టు కట్టాలంటారా? వీళ్ళ పరిస్థితి ఎట్లున్నది? ఈ పెద్దిరెడ్డి గారిది, ఎల్ రమణ గారిది, రేవంత్ రెడ్డి గారిది, ఈ విజయ రమణారావు కథ ఎట్లున్నదంటే కన్న తల్లి పాలు దాగి రొమ్ము గుద్దేటట్టున్నారు వీళ్ళు. ఈ గడ్డ మీద పుట్టి మట్టిలో పుట్టి ఈ తెలంగాణ పౌరుషం కలిగిన ఈ మనుషులు మాట్లాడే మాటనేనా? ఇలా మాకు గా చంద్రబాబు అనుమతో, జగన్ బాబు అనుమతో, గా రఘువీరారెడ్డి అనుమతి అవసరం లేదు, మా కొత్తపల్లి ప్రజల అనుమతి కావాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజల అనుమతి చాలు, మాకు ఈ ఆంధ్రబాబుల అనుమతి అవసరం లేదు. ఈ తెలంగాణ మట్టిలో పుట్టినోడు గా పక్క రాష్ట్రం అనుమతి తీసుకొని ప్రాజెక్టు కట్టాలని మాట్లాడే మాటనేనా నేను అడుగుతా ఉన్నా. ఇలా భూముల ధరలు పెంచాలని ఒకరు, ఇలా కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఉండగా ప్రాజెక్టులు కట్టలే. రాజశేఖర రెడ్డి పోతిరెడ్డి పాడి పెట్టి తవ్వుకపోతే మాట్లాడలే తెలంగాణ తెలుగుదేశం నాయకులు. ఇలా కిరణ్ కుమార్ రెడ్డి మొత్తం చిత్తూరు జిల్లాకు మంచినీళ్ళ పథకం పెట్టే మాట్లాడలే. కానీ ఇలా మనం ప్రాజెక్టులు కడతా ఉంటే కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు చేస్తున్నారు. ఇది నిజంగా చాలా దురదృష్టకరం. నేను తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ఒకటే కోరుతున్నా, దయచేసి ప్రాజెక్టులను అడ్డుకోకుండా. ఈ తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసం తెచ్చుకున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వము, ఈ అధికారులు రాత్రి బవళ్ళు మా ఇంజనీర్లు పనిచేస్తా ఉన్నారు. మీరు రాజకీయాలు చేయాలంటే, టీఆర్ఎస్ పార్టీని తిట్టాలంటే వ్యక్తిగతంగా 100 తిట్లు తిట్టండి, మమ్మల్ని మేము పడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ దయచేసి ప్రాజెక్టులు అడ్డుకొని రైతన్నల ఉసురు పోసుకోవద్దు. మీకు చేతులు జోడించి ప్రార్థిస్తున్నా. రాజకీయాలు చేయడానికి 100 కారణాలు ఉన్నాయి. ఇవాళ నీళ్లు తెచ్చుకుందాం. ఒకవైపు చంద్రబాబు ఏమో నీళ్లు సముద్రంలో కలిసినా పర్వాలేదు, తెలంగాణ బతకొద్దని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. ఇంకోవైపు మీరు తెలంగాణ బిడ్డలై ఉండి తెలంగాణలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు. ఇక్కడ కడుతున్న ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ప్యాకేజ్ 9 కింద నర్మాల ప్రాజెక్టు నీళ్లు తీసుకుపోతాం. ఎల్లంపల్లి కింద 1,60,000 ఎకరాలు, వేములవాడ, మెట్టిపల్లి, మా చొప్పదండి నియోజకవర్గాలకు కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. పనులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన నడిపిస్తున్నాం. మంటనీకి ఇప్పుడు ఉన్న కాళేశ్వరం పూర్తి చేయడంతో పాటు కొత్తగా రీఇంజనీరింగ్ లో చేపట్టే ప్రాజెక్టులో కూడా మిగిలిపోయిన ఆయకట్టుకు మంటనీకి కూడా నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం. ఆ నాయకులు ఏ కుట్రలు కుతంత్రాలతోని ఇలా ప్రాజెక్టులు అడ్డుకోవాలని చూస్తున్నారో అటువంటి నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలి. రైతు సోదరులు ఈ కాంగ్రెస్ టీడీపీల కుట్రలను తిప్పికొట్టండి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా, ప్రాణాన్ని కూడా పెట్టడానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ బాటలో నడుద్దాం. 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను మార్చుకుందామని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ.